Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. మిత్రులారా, మరి కొద్ది రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ 141 డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ గారితో ఉన్నా. ఆలోచించండి, మళ్ళీ ఆశీర్వదించండి అని మళ్ళీ పోటీలో ఉండబోతున్నట్టుగా ఒక ఫామ్ ప్లేట్ రెడీ చేసుకున్నారు. గతంలో హనుమంతరావు గారికి ప్రధాన అనుచరునిగా మీకు పేరుండేది. అవును. సో అసలు హనుమంతరావుకు మీకు పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అవుతుందా? వాస్తవం చెప్పాలంటే ఇలా నన్ను కార్పొరేటర్ చేసిందంటే కూడా మైనంపల్లి హనుమంతనే. ఆ కృతజ్ఞత భావం ఉంది మాకు. ఓకే. ఇంకొక నెక్స్ట్ మంత్ 11th వరకు కూడా నాకు ఆ కృతజ్ఞత భావం ఉంటుంది. ఓకే. ఫిబ్రవరి మార్చి తర్వాత నా వే ఆఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే 10 ఏళ్లలో 4 పదవులు అనుభవించిండు. ఓకే. 6 నెలల కింద వచ్చిన కొడుకు టికెట్ ఇవ్వాలని అంటే ఒక పార్టీలకు వెళ్ళి ఎట్లా ఇస్తారు? పద్మదేవేందర్ రెడ్డి గారు 2014 నుంచి ఉద్యమం టైంలో ఉన్నారు. అవును. ఉద్యమం టైంలో ఉన్న వాళ్ళని చూస్తారా, 6 నెలల కింద వచ్చిన వాళ్ళని చూస్తారా? అక్కడ జరిగినటువంటి లొల్లి తర్వాత కేటీఆర్ గారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సంధానించడానికి వచ్చారు. ఎట్లాంటి ధైర్యం చెప్పారు కేటీఆర్ మా ఆఫీస్కి వచ్చి మేము ఉన్నాము, ఇంకొక 2 నెలలు అధికారం మనది ఉండకపోవచ్చు, అధికారం వచ్చిన తర్వాత ఏసీపీలను డీసీపీలను ఎవరిని వచ్చిన ప్రసక్తే లేదు. చాలా భరోసా అనిపించింది. మళ్ళా మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం. సో ఎట్లా మరి ఇప్పుడు హనుమంతరావు ఏదైనా మంచి డబ్బున్న పర్సన్ ని దించి రామన్నను ఊడగొట్టే ప్రయత్నం చేస్తారంట? నేను మంచి చేస్తే నన్ను గెలిపిస్తారు, చెడు చేస్తే ఎందుకు గెలిపిస్తారు? గెలిపారు కదా. ఓకే. అంటే లోకల్ నా ఓటర్లు ఇలా నువ్వు బయటకు వెళ్ళి ఒక డబ్బులున్నోని తీసుకొచ్చి పెట్టినా కూడా ఎవరో అల్వాల్ నుంచి తీసుకొచ్చి పెడతావా, లేకుంటే ఇబ్రహీం ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టా కానీ అంటే వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పెడతా అని చూస్తున్నాడు. ఉన్నారు, ఆలోచన ఉందంట. నాకు వినిపించింది ఈ మధ్యలో ఎవరో ఒక టైగర్ ఉన్నాడంట అల్వాల్. ఆ టైగర్ ని టైగర్ ఎవరో ఆ టైగర్ రాము యాదవ్ కూడా టైగర్ ని పనిచేస్తే అదే అంటున్నా కదా, నా ఓటర్లు డిసైడ్ చేస్తారు. అది హనుమంతన్న వర్షన్ ఎట్లుంటది అంటే, ఆయనకు దుష్మన్ రామ్ యాదవ్ అయితే మిగతా మల్కారు మొత్తం కాంగ్రెస్ లీడర్లకు రామ్ యాదవ్ దుష్మన్. ఎందుకు దుష్మన్ అంటే పెద్ద స్థాయిలో ఉన్నాడు, ఏది చేసినా ఒప్పే. చిన్న స్థాయిలో మాత్రం చేయదు. అంటే ఆయనకు రామ్ యాదవ్ అంతే. ఇప్పుడు రామ్ యాదవ్ మైనపల్లికి దుష్మన్ అయితే ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ లీడర్లు అందరికీ రామ్ యాదవ్ చాలా వర్క్ అన్నాడు. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము ఒక మినిస్టర్గా కూడా చూడబోతున్నాం 100%. ఎందుకంటే డెడికేషన్ తోటి పనిచేస్తారు, పబ్లిక్ గురించి పనిచేస్తారు. పోయినసారి జరిగిన ఎన్నికల్లో ఎట్లాంటి హామీలు ఇచ్చారు మీ డివిజన్ ప్రజలకి, ఎంతవరకు చేయగలిగారు? ఈసారి గెలిస్తే మళ్ళీ ఏం చేస్తారు? జిహెచ్ఎంసీ రికార్డ్స్ ప్రకారం మీరు వాళ్ళు ఇచ్చిన డాటానే. ఇదేదో నేను రాత్రి కూర్చొని సిస్టమ్ ఎంట్రీ చేసిన డాటా కాదు. ఇది జిహెచ్ఎంసీలో మీరు కూడా ఆర్టీఐ పెట్టినా కూడా వాళ్ళకి ఇదే కాపీ ఇస్తారు. ఇదే 73 కోట్లు ఖచ్చితంగా. ఇవాళ మాలాంటి వ్యక్తులను ఓడగొట్టడం వల్ల మైనపల్లి హనుమంతన్న నష్టపోయింది తప్ప నేను నష్టపోతాను. నేను 0 నుంచి 100 హీరోగా వెళ్తా, 0 నుంచి 0 కూడా చేసినా కూడా నేను మళ్ళీ హీరో అవ్వాలి. ఎవరైతే అడ్వైజర్ కమిటీ ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఉన్నదో లేదని. ఎందుకంటే బేసికలీ రేవంత్ రెడ్డి అన్న కూడా ఈజే గ్రౌండ్ టు పైకి వచ్చినాడు కాబట్టి రియల్ ఎస్టేట్ మొత్తం A to Z తెలుసు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న వచ్చినాకనే డెవలప్మెంట్ కన్నా ఎక్కువ సెటిల్మెంట్ ఎక్కువైంది. సో అంటే పర్మనెంట్ గా ఇప్పుడు హనుమంతరావుకి శత్రువులాగా అయిపోయారు. సో మీ మీద కేసులు కూడా పెట్టించినట్టున్నాడు కదా ఆ మధ్య? అవునన్నా, మొన్న కేటీఆర్ గారు కూడా వచ్చినప్పుడు ఆ కేటీఆర్ అన్న కూడా చూపించిన. ఇప్పటి వరకు నా మీద 11 ఎఫ్ఐఆర్ కాపీలు అయినాయి, ఎఫ్ఐఆర్ అయినాయి, 11 కేసులు అయినాయి. అయినా కూడా నేను దేనికి భయపడలేదు, దేనికి చెంకలేదు. ప్రాణమైన ఇస్తా కానీ ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. పార్టీకి కట్టుబడినాం, పార్టీకి పని చేస్తాం, పార్టీ కొడుకుందనే ఉంటాము. 11 నీకు 20 కేసులు పెట్టినా కూడా నేను ఇలా పార్టీ మారే ప్రసక్తే లేదు.
మొత్తానికి భయపెట్టించి పార్టీ వనికి వస్తాడేమో అని పెట్టిన కేసు. వస్తాడేమో అని కొంతమంది అనుకుంటారు కానీ కంఠంలో ప్రాణంత వరకు ఇదే పార్టీలు ఉంటాము, బీఆర్ఎస్ పార్టీలో ఉంటాము, ఎమ్మెల్యే గారి కిందనే ఉంటాము, ఖచ్చితంగా పోరాడతాం. ఎటు ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వం అసలు? కేవలం ఏంటంటే ఆర్ఆర్ ట్యాక్స్ లెక్క రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఒకటి పెట్టుకున్నారు. సో రేవంత్ రెడ్డికి హనుమంతరావు తోడైంది వచ్చి భూములు దోచుకు ఇద్దరు సిపాయిలే అంతే, గురువు గురువే శిష్యు శిష్యుడే. అసలు నిజంగా చెప్పాలంటే పాపం రేవంత్ రెడ్డి అన్నకు తెలుసో తెలియదు కానీ ఒక్కోరి స్టైలు ఒక్కో విధంగా ఉంటుంది, ఒక్కో స్టైలు ఒక్కో విధంగా ఉంటుంది. మా హనుమంతన్న స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే ఓన్లీ ఫర్ అఫీషియల్స్ని మెయింటైన్ చేస్తాం. ఇలా ఒక పార్టీ మారుతున్నప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోయి అన్న నాకు ఏ పదవులతో ఏ మినిస్టర్లతో నాది ఒకటే ఒక కోరిక, నేను ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేయమన్నా ఏ అధికారిని ఏపీమన్నా ఏపీయాలి. మల్కైరికి ఒక బ్రాండ్ ఉంది. ఒక ఎమ్మెల్యే 5 సార్లు ఒక టర్మే చేస్తాడు, రెండో టర్మ్ చేయరండి. రాసి పెట్టుకోండి, రెండోసారి కూడా గెలిచేది మరి రాజశేఖర రెడ్డి గారు అంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. బల్ల బుద్ధి చెప్తున్నా రిపీట్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు మల్కై రెండోసారి ఎమ్మెల్యే.